బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండో విడత నామినేషన్ల గడువు ముగియడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ తొందరపడింది. మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ కొలిక్కి రాకముందే ఆర్జేడీ ఏకంగా 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికి అనుగుణంగా జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం ఆర్జేడీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి తన పాత స్థానమైన వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రెండో విడత నామినేషన్ల గడువు ముగియడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ తొందరపడింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సో ఇప్పుడు ఆర్జేడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? ప్రధానంగా చాలా మహాగఠబంధన్ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాలా సతమతమయ్యారు. అదేవిధంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, అదేవిధంగా పోటీలో ఉన్నటువంటి విరమించుకునే విషయంలో కూడా ఏమాత్రం కూడా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ రకంగా దాదాపు 243 స్థానాలకు గాను 253 స్థానాల్లో మహాగఠబంధన్ కూటమికి చెందినటువంటి పక్షాలకు చెందినటువంటి సభ్యులంతా కూడా 252 మంది రంగంలో ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దాదాపు 14 స్థానాల్లో పరస్పర పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఎవరు గెలిచినా కానీ కూటమికి చెందిన వాళ్లే కాబట్టి అని చెప్పి కూడా కొంతమేరకు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఈ రకంగా గఠబంధన్ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉండగా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చాలా వేగంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడం జరిగింది. అక్కడక్కడ కొంతమేరకు ఉన్నటువంటి పరస్పర విభేదాలు, వాటిని కూడా విమర్శలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బుజ్జగించి వారందరూ కూడా సముదాయించడం జరిగింది. ఆ రకంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించింది. అయితే మొత్తం ఈ ప్రచార జోరు మరింత ఊపందుకునేందుకు ఇంకా సమయం ఉంది. ఛత్ పూజ ఈ నెల 28వ తారీఖు నుండి, ఆ తర్వాత కానీ పూర్తి స్థాయిలో జోరుగా ప్రచారం కొనసాగేందుకు అవకాశం ఉంది. ప్రధాని దాదాపు 12 ర్యాలీలు 12 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. రేపు వచ్చే శుక్రవారం నాడు తొలిసారిగా ఆయన 3 ర్యాలీల్లో ఒకే రోజు పాల్గొనబోతున్నారు. రకంగా బీజేపీ ముందంజలో ఉంది. అదేవిధంగా గఠబంధన్ కూటమి చెందినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి రాజకీయ నేతలంతా కూడా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు బీహార్లో పర్యటించబోతున్నారు. ఈ రకంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్నాయి. చాలా చైతన్యవంతమైనటువంటి సమాజంగా మనం గుర్తించాల్సినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పు ఇస్తారన్న అంశంపై అందరూ దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 14వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈలోగా మొదటి విడత చెందినటువంటి అభ్యర్థుల ఉపసంహరణ అంతా కూడా పూర్తయిపోయింది. ఇకపోతే రెండో విడత అభ్యర్థుల ఉపసంహరణ వచ్చే గురువారం నాడు పూర్తి కాబోతుంది. ఆ రకంగా ఆ తర్వాత కానీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ రకంగా ఎన్ని స్థానాల్లో మహాగఠబంధన్ కూటమి చెందినటువంటి పక్షాలు పరస్పర పోటీ చేయబోతున్నాయి, అదేవిధంగా బీజేపీ ప్రచార సరళి ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. మహాగఠబంధన్ కూటమి చెందినటువంటి పక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తాము విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పి కూడా ఈ రకంగా గట్టి విశ్వాసంతో ఉన్నాయి. మొత్తానికి ప్రచారం ఊపందుకోబోతుంది. అదేవిధంగా ఛట్ పూజ తర్వాత వచ్చే అంటే ఈ నెల 28వ తేదీన మరింత ఈ జోరుగా ప్రచారం కొనసాగేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ దాదాపు 6-8 స్థానాల్లో పరస్పర పోటీ చేయబోతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా సిపిఐ కూడా పోటీ చేయబోతుంది ఒక స్థానంలో. ఈ రకంగా దాదాపు 12 స్థానాల్లో ప్రస్తుతానికి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ స్థానాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ పరస్పర విభేదాలు, పరస్పర పోటీ ఏ రకంగా మహాగఠబంధన్ కూటమికి ఫలితాన్ని ఇవ్వబోతుందన్న అంశాన్ని మనం వేచి చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత స్పష్టం అయ్యే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.